ప్రపంచ మేటి నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కు మంత్రులతో కలిసి భూమి పూజ చేశారు సీఎం. అక్కడ నిర్మించిన పలు అధికారిక బిల్డింగ్లను ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన కంపెనీలు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయన్నారు సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీలో పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మీర్ఖాన్పేటలో భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుతో పాటు డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్రణాళికలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగపూర్, న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడే విధంగా నిర్మిస్తామని తెలిపారు. ఇక్కడ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ తో మనపై ప్రపంచానికి విశ్వాసం కలిగిందన్నారు. పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు వస్తున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలోచన చేసినప్పుడు హైదరాబాద్ నగరం కులీ కుతుబ్ షాయిలు మొదలుపెట్టి అదే విధంగా గోల్కొండ యాదవ రాజుల నుంచి మొదలు పెడితే నిజాం సర్కార్, ఆ తర్వాత బ్రిటిషర్స్తో కలిసి నిజాం నిర్మించిన సికింద్రాబాద్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి నిర్మించిన మన సైబరాబాద్, ఈరోజు 4వ నగరంగా మనం భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలనుకుంటున్నాము. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరాన్ని ఏ దేశాలైతే మనం చూసి వచ్చినామో, ఏ దేశాలనైతే మనం ఆదర్శంగా తీసుకుంటున్నామో, సౌత్ కొరియా, జపాన్, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు, సింగపూర్ లాంటి నగరాలను ఈరోజు మనం చూసి నేర్చుకుంటున్నాం. ఆ నగరాలను మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. న్యూయార్క్ లాంటి నగరాలను ఈరోజు మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఏ నగరాలనైతే మనం ఆదర్శంగా తీసుకుంటున్నామో ఆ నగరాలతోని పోటీ పడే విధంగా మరొక సింగపూర్, మరొక న్యూయార్క్, టోక్యో నగరాల్లో ఈరోజు ఇక్కడ ఈ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద భవిష్యత్ తరాలకు అందించాలని ఆలోచన. ఓఆర్ఆర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను నిర్మించే సమయంలో అప్పటి నాయకులు అవహేళన చేశారని, కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్ ఏ నగరానికి లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం మన రాష్ట్రానికి 3 బుల్లెట్ ట్రైన్లను ఇచ్చిందని తెలిపారు. మెట్రో, బుల్లెట్ ట్రైన్స్, బస్ టెర్మినల్ త్వరలోనే నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సైబరాబాద్ హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇవన్నీ మీ కళ్ళ ముందు ఒకప్పుడు చర్చ జరిగినప్పుడు 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం లోపల ఇవన్నీ కూడా ఒక ఊహా చిత్రంగా మొదలైనవి. ఆ రోజు అవి చూపించిన నాయకులను అవహేళన చేసి ఇట్లాంటి 7 అంతస్తుల మేడలు గాల్లో కడుతున్నారు, ఇది సాధ్యమైతాయా అని ఆనాడు మాట్లాడారు. భారత ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో 7 స్పీడ్ ట్రైన్లను ఇస్తే, వేరే భాషలో బుల్లెట్ ట్రైన్ అంటారు కదా, వాటిని ఇస్తే 3 ట్రైన్లు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఈరోజు బెంగళూరు టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ తొందరలో మనం చూడబోతున్నాం. ఇది కళ నిజం కాబోతుంది. ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ఇవాళ శంషాబాద్ నుంచి మనకు అమరావతి, అమరావతి నుంచి చెన్నై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ఈరోజు మనం బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ల్యాండ్ కేటాయించబోతున్నాం. నగరం నుంచి మెట్రో రైలు అక్కడికి తీసుకురాబోతున్నాం. అక్కడనే ఒక పెద్ద బస్ టెర్మినల్, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు అక్కడికి వచ్చేస్తే కావలసిన వాళ్ళు వెళ్ళాల్చుకున్న బుల్లెట్ ట్రైన్ హబ్లో వాళ్ళు అక్కడనే డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. నగరంలో నుంచి ఎవరు వచ్చినా మెట్రోలో అక్కడికి వచ్చే విధంగా ఈరోజు ఎయిర్పోర్ట్ పక్కల్లోనే తొందరలోనే పెద్ద ఎత్తున బుల్లెట్ ట్రైన్ల కోసము, మెట్రో రైలు కోసము, అదే విధంగా ఒక పెద్ద బస్ టెర్మినల్ని ఈ రోజు ఈ ప్రాంతంలో మనం తెచ్చుకోబోతున్నాం. మల్కాజ్గిరి కమిషనరేట్ ను 23 కోట్ల రూపాయలతో నిర్మించామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. ఆక్టోపస్ బిల్డింగ్, కుత్బుల్లాపూర్ డీసీపీ ఆఫీస్ కూడా ఓపెనింగ్ చేసుకున్నామన్నారు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను 75 లక్షలతో కడుతున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. మల్కాజ్గిరి కమిషనరేట్ మొత్తం 4 ఫ్లోర్స్ లో కట్టినటువంటి బిల్డింగ్. ఇందులో 1,22,800 ప్లింత్ ఏరియాతో కట్టినటువంటి భవనం. అది 77 కోట్ల 30 లక్షల రూపాయల ఖర్చుతో దాన్ని కట్టుకున్నాం. అట్లాగే నెక్స్ట్ ఇబ్రాహీంపట్నంలో కట్టినటువంటి ఆక్టోపస్ యొక్క పరిపాలనా భవనం, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా ఇవాళ ప్రారంభించుకున్నాం. ఇది 2013లో మొదలైనటువంటి బిల్డింగ్. దీనికి 23 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఈ మధ్య కాలంలోనే
మొన్ననే దీన్ని పూర్తి చేసుకున్నాం. ఇది 54,415 స్క్వేర్ ఫీట్ల ప్లింత్ ఏరియా ఉన్నది. అట్లాగే మేడ్చల్లో నిర్మించినటువంటి ఖుద్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఆఫీస్ను కూడా, క్యాంప్ ఆఫీస్ను కూడా మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇది 12,500 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియాలో ఉంది. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ ఫండ్స్తో కట్టించినటువంటి బిల్డింగ్. అట్లాగే అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం ఇక్కడ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్ కోసం అని చెప్పి, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ కోసం అని చెప్పి ఇక్కడ మనం భూమి పూజ చేసుకున్నాం. లొంగిపోయిన మావోయిస్టులకు నెలలోపే ప్రభుత్వం రిలీఫ్ ఫండ్ ఇచ్చిందన్నారు ఐజీ సుమతి. సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా అనుమతులు వచ్చాయని తెలిపారు. గిర్ దర్శక్ పేరుతో 20 మంది అడవి బిడ్డలను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చామన్నారు. వీరంతా టూరిస్టులకు గైడ్ గా పనిచేస్తారని తెలిపారు ఐజీ సుమతి. గిర్ దర్శక్స్ అంటే ఎవరు అంటే వీళ్ళందరూ కూడా ట్రైబల్ యూత్, చాలా వరకు సరెండర్డ్ కార్డర్స్ సార్. ఒకప్పుడు ఎఫెక్ట్ అయిన ఎల్డబ్ల్యూ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళు. వీళ్ళని కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎలా చేయాలి, తర్వాత అందరిలో కలిసి మాకేం తక్కువ కాదు అని అనిపించుకునే రకంగా వాళ్ళను కాన్ఫిడెంట్గా ఎలా బిల్డ్ చేయాలి, రేపొద్దున తిరిగి వాళ్ళు పోకూడదన్న ఒక ఉద్దేశంతో వీళ్ళను సెలెక్ట్ పీపుల్ని, అంటే ప్రస్తుతం ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా ఒక 20 మందిని సెలెక్ట్ చేసి వారికి ఒక నెల రోజులు ఈ కన్వర్జెంట్ అప్రోచ్లో భాగంగా సెలెక్ట్ చేసిన తర్వాత సార్ ఈ మల్టీ డిపార్ట్మెంటల్ ఇనిషియేటివ్లో వీళ్ళందరికీ ముఖ్యమైన రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ యాజ్ టూరిజం గైడ్స్ ఇవ్వబోతున్నాం సార్. వీళ్ళ వల్ల వీళ్ళు ఒక్కరు ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ వాళ్ళ గూడెం అంతా కూడా వీళ్ళు ఒక రిప్రజెంటేటివ్గా, చదువుకున్న వాళ్ళుగా, 10 మందిలో తిరిగే వాళ్ళుగా మారతారని ఆశిస్తున్నాం సార్. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ ప్రపంచంతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం.